తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ యూనివర్సిటీకి ఎంతో గొప్ప పేరుంది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ ఇటీవల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని వణికిపోతున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఇటువంటి ఘటనలపై విద్యార్థి సంఘాలు ఏమనుకుంటున్నాయి? వీటన్నిటిపై ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. వరుస ప్రమాదాలకు కాకతీయ యూనివర్సిటీ అడ్డాగా మారుతుంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు ఎప్పుడేం జరుగుతుందో భయాందోళన చెందుతున్నారు. వరుస ప్రమాదాల కారణాలేంటి? కాకతీయ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కేయూలోని పోతన బాలికల హాస్టల్లో నిన్న రాత్రి స్లాబ్ కుప్పకూలిన ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం వీటన్నిటిపై కూడా ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి చూద్దాం. అంతా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. నిన్న అర్ధరాత్రి ఒక పోతన గర్ల్స్ హాస్టల్ సంబంధించిన రూమ్లో పైన స్లాబు ఊడిపడిన తర్వాత అప్పుడు ఎవరు విద్యార్థులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థులు కావచ్చు అధికారులు ఊపిరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను పోతన గర్ల్స్ హాస్టల్లోని నిన్న నైట్ ప్రమాదం జరిగినటువంటి రూమ్ దగ్గర మన విజువల్లో చూడొచ్చు. పైన స్లాబు బెచ్చులు అంత పెచ్చులన్నీ ఊడి కింద పడిన పరిస్థితి. అప్పుడు విద్యార్థులంతా మేలుకతో ఉండడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. గతంలో ఇదే పోతన హాస్టల్ సంబంధించిన ఫ్యాన్ ఊడిపోయి ఒక విద్యార్థినికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు గాయాలైనప్పుడు కొంచెం అధికారులు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే మళ్ళీ నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన జరగకపోయేదంటూ కూడా విద్యార్థులు నిన్న రాత్రి అంతా ఆందోళన బాటపట్టి పోతన గర్ల్స్ హాస్టల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున పెచ్చులు ఈ తల మీద కావచ్చు వారి మీద పడితే ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా నిన్న విద్యార్థులంతా ఆందోళన బాటపట్టి ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలి. నిన్న రాత్రి అంతా కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి. నాకు అందుబాటులో ఈ రూమ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎటువంటి ప్రమాదం జరిగింది, అసలు ఈ గతంలో జరిగిన ఫ్యాన్కు సంబంధించినటువంటి ప్రమాదానికి కావచ్చు లేదంటే నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదానికి కారణాలు ఏం భావిస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, అప్పుడు వాళ్ళు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తున్నారో అసలు మాట్లాడదాం. అసలు ఈ టైం ఏ టైం ప్రమాదం జరిగింది, ఎక్కడున్నారు మీరు అప్పుడు? అంటే సో మేము 9:30కి అట్లా మెస్కి వెళ్ళి లోపలికి వచ్చినాం. అప్పటికి ఆ బయట వస్తుంటే ఒక పాము కనిపించింది, కుక్కలు కనిపించినాయి. వీటి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఇంత భయపడుకుంటూ ఇట్లా వచ్చినాం. వచ్చి హాస్టల్లో ఇట్లా పడుకున్నాం అందరం. ఇక్కడ పడుకున్న తర్వాత అప్పుడే ఫ్రెండ్స్ ఏం చేశారు, ఒక 3-4 మెంబర్స్ బయట కూర్చున్నారు. అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి రూమ్లో కూర్చున్నారు. వాళ్ళు ఏం చేశారు, అప్పుడే సడన్గా బయటకు వెళ్ళి కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళకుండా ఇక్కడ పడుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక చిన్న ఇట్లా పడింది, ఒక చిన్న బండ లాంటి మీద పడింది. మేబీ ఫ్యాన్ ఏమన్నా స్క్రూ లాంటి ఏమన్నా ఊసింది ఏమన్నా భయంతో కొంచెం పక్క జరగానే ఈ బండ మీద పడింది. ఇది ఇట్లా పడ్డది, మేబీ ఇది కూలుతుందేమో అన్న భయంతో ఇంకొక సెకండ్ ఇట్లా లేచి అటు కూర్చున్నానో లేదో అంతనే ఇవన్నీ ఇట్లా పడ్డాయి. నేను అటు కూర్చున్నా నాకు ఏం కాకపోయింది, ఇటు కూర్చుంటే అన్నీ నా మీద పడు.
అంటే ఆ టైంకి అసలు ఇంకా మేము పడుకోవడం మాకు అదొక గుడ్ లక్. ఇక్కడ ఎనీ టైం కూర్చుంటాం, అక్కడ కూడా అది పడింది, చైర్ ఇరిగింది. అసలు నాకు భయం అయ్యి అసలు నేను టక్కున అవన్నీ టపటప పడుతుంటే సౌండ్ వస్తుంటే ఈ రూమ్ అంతా కూలుతాయేమన్న భయంతో ఫ్యాన్ ఫస్ట్ పడితేమని ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసిన. టక్కున ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసి గట్టిగా ముత్తుకోగానే ఫ్రెండ్స్ అంతా వచ్చిళ్ళు. అందరు రాగానే ఏం చేసినాం, ఇక ధర్నా లాంటిది చేయడం జరిగింది బయట. అక్కడ హాస్టల్ అందరు బాయ్స్ గర్ల్స్ అందరు ధర్నా చేస్తే వీసీ ఇట్లా అందరు రిజిస్టర్ ఇట్లా ఇంకా పోలీస్ సిబ్బంది ఇట్లా అందరు వచ్చి దాని గురించి మాట్లాడిళ్ళు. సరే ఏం సార్, ఇంతకు ముందు మాకు ఒక 20 days బ్యాక్ ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడడం జరిగింది, అది కూడా అందరికి తెలుసు. ఫ్యాన్ పడ్డ తర్వాత సార్ ఏమన్నాడంటే, సార్ చూపెట్టినాం సార్ ఇట్లా ఇది పరిస్థితులు ఇవి, ఆ రోజే చూపించాం సార్. ఇప్పుడు అంటుండు ఇది పడ్డది మీకు తెలియదా అని. ఆ రోజు మేము రూమ్కి చూపించాం సార్కి, అన్నీ చూశాడు. అన్నీ చూసి ఏమన్నాడు, నెక్స్ట్ డేనే మీకు రియాక్షన్ తీసుకుంటా, అప్పుడు నన్ను రిజిస్టర్ మీరు ఇట్లా చెప్పుకోవాలి మీరు అని అన్నాడు. సరే సార్ ఓకే డన్ అని చెప్పినాం. 20 days అవుతుంది, ఇంతవరకు ఏం చేయలేదు. ఆ అమ్మాయికి 15 stitches దాకా ఏమో పడింది, ఆమె ఇంటి దగ్గరే ఉంది, ఇంతవరకు కూడా రాలేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇవన్నీ పడితే మాకు కూడా అసలు సిచ్యువేషన్ ఇప్పుడు బాగుండవు, ఘోరంగా ఉండవు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వే వాళ్ళం కావచ్చు. పేరెంట్స్ కూడా చెప్పాలంటే భయం అవుతుంది. పేరెంట్స్ చెప్తే అక్కడ వాళ్ళు సఫర్ అవుతారేమో అని పేరెంట్స్ కూడా చెప్పలేము మేము. ఇప్పుడు వచ్చి సార్ చూసిండు నిన్న చాలాసేపు దాకా సార్ తోటి అసలు ఒక 10:30 నుంచి 2 వరకు సార్తో ధర్నా చేసినాం. సార్ ఏమన్నాడు, హామీ ఇచ్చిండు నెక్స్ట్ డే మీకు పంపిస్తా అని. ఇప్పుడు వచ్చి సడన్గా ఇక మీరు వెళ్ళాలి అని ఇట్లా అంటుండు. సరే వెళ్తాం సార్, ఫ్రెండ్స్ కొందరు లేరు అంటే లాకులు పలగొడతాం పంపిస్తాం, మీరే కదా ఇట్లా పోవాలి అంటే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నదని చెప్తే సార్ మా మీదకి కొంచెం బెదిరించినట్టు భయపట్టించిండు. అమ్మ ఏం జరిగింది అసలు రాత్రి? మీరు పేరెంట్స్ అని చెప్పిర్రా? ఈ పెచ్చులు చూస్తే మాకే చూస్తే భయం అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతారు, ఏం చెప్తారు? పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారో అని మేము పేరెంట్స్కి కూడా చెప్పలేకపోతున్నాం. ఒకవేళ చెప్తే వాళ్ళు మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు, ఆ సిచ్యువేషన్లో ఎందుకు ఉంటారు, ఇంటికి రండి అని అంటారని మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. అసలు మాకు నిన్న ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే మాకు చాలా భయం వేస్తుంది. ఇప్పటికి కూడా మాకు భయంగా ఉంది. ఏ రూమ్లో ఏం జరుగుతుందో అని మాకు ఇంకా చాలా భయంగా ఉంది. ఈ రూమే కాకుండా ప్రతి ఒక్క రూమ్లో కూడా పెచ్చులు అదేంది లేస్తున్నాయి, అదేంది ప్యాచ్ వర్క్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క రూమ్లో కూడా ఇలానే ఉంది. మాకు ఇప్పుడు అదేంది సమ్మక్క సారక్క హాస్టల్ ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. అక్కడ కాంపౌండ్ చుట్టూరంగా ఏం లేదు. ఇక్కడ కాంపౌండ్ ఉంటేనే పాములు వస్తున్నాయి. సో అక్కడ కాంపౌండ్ లేదు, డైరెక్ట్ లోపలికి వస్తాయని మాకు చాలా భయం వేస్తుంది. అక్కడ కూడా అదేంది ఒక హాల్ లాగా ఉందంట, అందులో 10-12 మెంబర్స్ ఇస్తారంట. 10-12 మెంబర్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 5-6 మెంబర్స్కే మేము చాలా కష్టపడుతున్నాం. అక్కడ 10-12 మెంబర్స్కి ఒకటే వాష్రూమ్ అంటే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కూడా వాష్రూమ్స్ అసలు ఏం బాగాలేవు, వాటర్ కూడా బాగాలేదు. తొందరగా న్యాయం చేయాలి, లేదంటే మాకు ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేయూలోని రాణి రుద్రమదేవి హాస్టల్ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రార్ని కొంతమంది అమ్మాయిలు అడ్డుకున్నారు. సమస్యలు తలెత్తినప్పుడే వస్తారా అంటూ కూడా రిజిస్ట్రార్ గోబ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్తో విద్యార్థి నేతలు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని, వెంటనే వారికి కొత్త భవనం సమకూర్చి వారిని అందులోకి షిఫ్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. పోతన గర్ల్స్ హాస్టల్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్త నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పైన స్లాబ్ ఊడిపడి కింద విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు. ఎవరైతే ప్రాణహాని జరగలేదు, విద్యార్థులు ఎవరు కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో లేకపోవడంతో అధికారులు కావచ్చు విద్యార్థులంతా కూడా ఊపిరి పీల్చిన పరిస్థితి. అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలాంటి కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుని నాకు అందుబాటులో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి సార్తో మాట్లాడారు. సార్, రాత్రి ఎందుకు హాస్టల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, విద్యార్థులకు మీకు కొంత వాగ్వాదం జరిగింది, ఎందుకు ఏం చెప్తారు? యాక్చువల్గా అదే నిన్న 10 రోజుల కింద ఫ్యాన్ పడింది, 10-20 రోజుల కింద. అప్పటి నుండే మేము కొత్త హాస్టల్కి ఏర్పాటు చేస్తున్నాము, వీళ్ళందరినీ అక్కడికి తరలించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇది చాలా పాత హాస్టల్, కొంత కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ అయినా కూడా ఎంత 55 ఏళ్ళ కింద హాస్టల్, ఫస్ట్ హాస్టల్. కాకపోతే స్ట్రెంత్ పరంగా ఇది గట్టిగానే ఉన్నదనేది ఇప్పటివరకు మాకున్న నమ్మకం. కానీ నిన్నటి జరిగిన ఇన్సిడెంట్ తోటి దీన్ని కూడా వికెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆల్రెడీ కొత్త హాస్టల్ ఏదో ఇది ఉన్నది కదా, వేరే కాడ ఏం అవసరం లేదనే ఉద్దేశం యూనివర్సిటీకి కూడా లేదు. అడ్మినిస్ట్రేషన్ కొత్త హాస్టల్ ఇంకా 2 హాస్టల్ స్టార్ట్ అయింది. ఒకటి ఆల్రెడీ ఆక్యుపెన్సీ రెడీగా ఉంది, ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం కదా. ఇంకోటి స్టార్ట్ అయింది, ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయింది. సో సరే, కార్డ్స్ కొత్త హాస్టల్ కొత్త కార్డ్స్కు ఆర్డర్ ప్లేస్ చేసినాము. అవి వచ్చిన తర్వాత ఇట్లా షిఫ్ట్ చేసే ఉద్దేశం మేము ఉండే, కానీ అనుకోకుండా రాత్రి జరిగింది దురదృష్టం. నేను రాత్రి వచ్చినాను,
వచ్చిన తర్వాత ఇప్పుడే కాల్ చేద్దాం కొన్ని రూములు అట్లీస్ట్ కొన్ని రూములు కాల్ చేద్దాం అంటే లేదు రేపు పొద్దున కాల్ చేద్దాం సార్ అని చెప్పిండ్రు వాళ్ళు కూడా. పొద్దున అన్నట్టు లేబర్ వచ్చినాయి, ట్రాక్టర్ వచ్చినాయి, కాలికి చేస్తున్నాం. గతంలో ఫ్యాన్ ఊడిపడి విద్యార్థి గాయాలన్నప్పుడు కూడా మీరు వాళ్ళ విద్యార్థులతో మాట్లాడారు, ఇంకో 10 రోజుల తర్వాత చేంజ్ చేస్తామని చెప్పారు, కానీ అప్పుడు చేంజ్ చేయలేదు, ఏం జరగలేదు అంటున్నారు. పైప్ లైన్ ఒకటి లేకుండే, మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా ఫిట్ అయినాయి, ఎలక్ట్రికల్ వర్క్ కూడా అయింది. కానీ ఒక పైప్ లైన్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆ పైప్ లైన్కి ఒక వారం 10 రోజులు పట్టింది. మేము 80% ఈ 5-6 రోజులలో చేద్దాం అనుకుంటున్నాం. అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిన్న అయిపోతుంది. నిన్న అయిపోయినాక ఎట్లాగో వీళ్ళందరూ మళ్ళీ ఫైనల్ ఇయర్ హాస్టల్కి వెళ్ళాల్సిన వాళ్ళే రేపు 2-3 రోజుల తర్వాత. నిన్న 5ంటికి ఎగ్జామ్ అయిపోయింది అంటే ఇంకో 2 రోజులు సరే ఈ సాటర్డే సండే ఉండిపోతారు కావచ్చు వాళ్ళు. ఇక కోర్స్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోవాలి కదా. మండే వరకు అందరూ ఖాళీ చేస్తారు దాదాపుగా చాలామంది. ఒక 2-3 డిపార్ట్మెంట్లలో పరీక్షలు కాలేదు. 4 పేపర్లు ఉన్న వాళ్ళకు అయిపోయినాయి. 5వ పేపర్ కూడా సోమవారం నాడు ఉంది. ఓకే, సో కాల్ చేద్దాం. ఇది జరిగింది, ఇప్పుడు షిఫ్ట్ చేపిస్తున్నాం. ఈ ఘటనలకు ఎవరు బాధ్యులను భావిస్తారు? సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం జరిగిందని వాటికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ పర్యవేక్షణ లేకపోవడం కాదు, ఎందుకంటే కొంత ముందు జాగ్రత్తలు కూడా చెప్తే తీసుకుంటాం. ఖచ్చితంగా చెప్పకుంటే చెప్పినా కూడా రెస్పాండ్ కారు అనేది ఏం లేదు. ఎందుకంటే ఏదో రకంగా ఇప్పుడు మా డైరెక్టర్ రాజ్కుమార్ ఉన్నారు, ఆయన దృష్టికి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాడు ఆయన. కానీ ఆయన దృష్టికి రాలేదు. గతంలో ఫ్యాన్ ఊడిపోయినప్పుడు విద్యార్థి గాయాలన్నప్పుడు అప్పుడు చర్యలు తీసుకొని కొంత సిబ్బంది అలర్ట్గా ఉంటే నిన్న రాత్రి ఘటన జరగకపోయేదంటే విమర్శలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అలర్ట్గా ఉండే కదా హాస్టల్ ఏర్పాటు చేసేది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక హాస్టల్లో అక్కడికి పోవాలంటే అనేక వస్తువులు చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదో 1 రోజుల్లో 2 రోజులలో చేసేది కాదు, రైట్? మనం ఇల్లు కట్టాలంటేనే 2-3 ఏళ్ళు పడుతుంది మన సొంత ఇల్లు కట్టుకుంటున్నప్పుడు. అలాంటిది ఒక 2-3 రోజులలో తయారు కావడం. ఏదైనా విద్యార్థుల సంఖ్య గర్ల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అనుకోకుండా, బాయ్స్ సంఖ్య తగ్గింది. దానివల్ల ఏంటంటే ఎన్ని హాస్టల్స్ అయినా గర్ల్స్కి సరిపోవటం లేదు, దానివల్లనే వచ్చిన ఇబ్బంది. ఈ వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులకు భయాందోళన చెందిన పరిస్థితి. మీరు ఒక పేరు రిజిస్టర్గా తల్లిదండ్రులకు కావచ్చు విద్యార్థులకు ఏం చెప్తారు? ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. విద్యార్థులు కూడా కొంచెం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఏదన్నా సరే ఇక్కడ ఫ్యాను సౌండ్లో డిఫరెన్స్ ఉన్నా, ఏదన్నా కొంచెం తేడా కనపడ్డా రూఫ్స్ కూడా కొంత మా దృష్టికి వాళ్ళు కూడా తీసుకురావాలి. అయినాక చెప్పడం కాకముందు చెప్పాలి. లేదు కింది స్థాయి వ్యక్తులకు చెప్పినప్పుడు ఏమిటంటే వాళ్ళు అంతా కొంచెం అంత సీరియస్గా ఉండరు. కొంత హాస్టల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏదైనా పోతన గర్ల్స్ హాస్టల్ ఎంతమంది ఉన్నారు? ఎక్కడికి చేంజ్ చేస్తారు? 200 మంది పైన ఉన్నారు. వాళ్ళని సమ్మక్క సారక్క హాస్టల్ అని కొత్త హాస్టల్ కట్టినాము. అందులో దాని కెపాసిటీ 150, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. మిగతా 50-70 మంది ఏమన్నా ఉంటే ఎలాగో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కాబట్టి సోమవారం వరకు మిగతా వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తాం, ఆ ఖాళీ అయిన రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం. ఇది కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి అభిప్రాయం. అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టళ్లలో వరుస ఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. నిన్న రాత్రి ఆ పోతన గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా విద్యార్థులంతా ఆందోళన చేపట్టి కేయూ రిజిస్టర్ కావచ్చు వీరంతా రావాలి, తప్పకుండా గతంలో ఫ్యాన్ మీద పడినప్పుడు చర్యలు తీసుకుంటే నిన్న నైట్ జరిగినటువంటి ఘటన జరగకపోయేది. వరుస ప్రమాదాలు జరగడంతో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేయూలో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. హాస్టల్లో విద్యార్థులకు భద్రత కొరవైందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మారింది. కాకతీయ యూనివర్సిటీ గతంలో ఫ్యాన్ ఊడిపోయి విద్యార్థికి గాయాలైన నిన్న అర్ధరాత్రి పైన స్లాబ్ పెచ్చులు ఊడిపోయిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి విద్యార్థులు ఆందోళన బాట పట్టి తప్పకుండా తమకు వసతులు కలపట్లేదు, అధికారులు స్పందించట్లేదు కూడా విద్యార్థులంతా ఆందోళన బాట పట్టి అసలు కాకతీయ యూనివర్సిటీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎందుకోసం వరుస ఘటనలు జరుగుతున్నాయి, గతంలో ఫ్యాన్ ఊడిపోయినప్పుడు అధికారులు ఏం చెప్పారు, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు చూసినప్పుడు నాకు అందుబాటులో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అసలు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితులు వాళ్ళతో మాట్లాడదాం. కాకతీయ యూనివర్సిటీలో నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఓవరాల్గా కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే? ఇప్పుడు ఈ కాకతీయ యూనివర్సిటీలో పిడికెడు అన్నము గంపడి కష్టంగా మారింది. ఎందుకనంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉన్నతమైన విద్య కోసం, ఒక ఉన్నతమైన ఆలోచనల కోసం ర్యాంకులు కొట్టి ఈ కాకతీయ యూనివర్సిటీకి వస్తే ఇక్కడ ఉన్న సమస్యలపై మేము పోరాటం చేయవలసి వస్తుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు మేము గతంలోనే ఈ సంబంధించిన హాస్టల్కు ప్రత్యేకంగా 2016లోనే
ఇక్కడ నిపుణులందరూ కలిసి హాస్టల్ను కూల్చివేయాలని అథెంటిక్గా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ కావాల్సుకొని ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా అమ్మాయిలను ఇక్కడ వందల మందిగా ఈడ కుక్కి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి పైన ఫ్యాన్ పడి అయితే చావే బ్రతుకుల ఆ అమ్మాయి ఉండేది. నిన్న నైట్ మాత్రం ఆ అమ్మాయి ఇట్లా పడుకున్నతోటే డైరెక్ట్ ఆ అమ్మాయి మీద పడితే చనిపోతే ఎవరు బాధ్యతలు? వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు గతంలోనే విద్యార్థి సంఘాలుగా ఈ హాస్టల్ పైన మేము పోరాటం చేయడం జరిగింది. సార్ ఈ హాస్టల్ బాగలేదు, వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని తరలించాలని మేము డిమాండ్ చేస్తే కనీసం మమ్మల్ని కనీసం చూడని పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న విజిస్టర్ కావచ్చు, ఇన్ఛార్జి వీసీ కావచ్చు, ఇప్పటి వరకు స్పందించడం దుర్మార్గమైన చర్య. ఎందుకనంటే హాస్టల్లో ఉన్న విద్యార్థుల పైన హాస్టల్లో అనేకమైన ఇబ్బందులు. నువ్వు ఏ రూమ్కి వెళ్ళండి ఇక్కడ ఈ పోతన హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి, కేయూ రిజిస్టర్ మాట్లాడుతూ కూడా ముందు ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాన్ సీలింగ్ సౌండ్ చూసి విద్యార్థులు చెప్పాలి మాకు అన్నట్టు మాట్లాడని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? మరి కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మరి దేవుడే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందు ఎట్లా గమనిస్తారండి? గర్ల్స్ హాస్టల్లో ఆల్రెడీ ఇట్లాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినాయి. గత 15 రోజుల క్రితమే ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడ్డది, ఆమెకు 15 నుంచి 20 కుట్లు పడ్డాయి. అది రిజిస్టర్ సార్ తెలుసు, హాస్పిటల్ వేళ్ళు మాట్లాడి లచ్చిళ్ళు. మరి అప్పటికైనా కానీ చాలాసార్లు చెప్పినాం, ఎందుకంటే శిథిలావస్థగా ఆల్రెడీ శిథిలావస్థకు గురైన బిల్డింగ్ ఇది అమ్మాయి సెట్గా అని చెప్పినా కానీ లేదని చెప్పి దీన్ని ఏదో చిన్న అట్లా దీన్ని డెకరేషన్ చేసినట్టు దీన్ని అమ్మాయిలకు ఇచ్చిళ్ళు. 2016లోనే ఇది పోతన హాస్టల్ ఎవరికి సూట్ కాదు, దీన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. అయినా కానీ దీన్ని మరమ్మతులు చేసినట్టుగా చేసి విద్యార్థులను తీసుకొచ్చి టగటక రూమ్కి 3-4 చొప్పున విద్యార్థులందరూ తీసుకొచ్చి లోపల వేసిళ్ళు. ఇక్కడ సరిగ్గా ఎలాంటి వసతులు లేవు, బాత్రూమ్స్ సరిగ్గా క్లీన్ లేవు, పెచ్చులు ఊసిపోతా అనే దీనికి ఎట్లాంటి వసతులు లేకపోయినా కానీ అమ్మాయిలే కదా మమ్మల్ని ఏమంటారు వాళ్ళు అనే ధీమాతోటి అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? ఈరోజు పోతన హాస్టల్లో ఈ విధంగా పెచ్చులన్నీ ఊడిపోయి కింద పడిపోతున్నాయి. ఇది ఒక్కటి సంఘటనే కాదు, మొన్న ఒక అమ్మాయి పైన ఫ్యాన్ కూడా పడిపోయింది, ఆ అమ్మాయికి కుట్లు కూడా పడడం జరిగింది. ఒకవేళ ఆ ఫ్యాన్ కనుక ఆమె మీద పడినట్లయితే ఆమె చనిపోయి ఉండేది. ఈరోజు ఆ చిన్న పిల్లలు పక్కకు ఆమె మీద అట్లా సైడ్కి పడడంతో చిన్నగా తాకింది ఆమె సైడ్కి జరిగిపోయింది, ఆ బిచ్చలను వచ్చి కింద పడిపోయినాయి. ఒకవేళ కనుక ఆమె అక్కడే ఉండుంటే అవన్నీ ఆమె మీద పడితే ఈరోజు అంటే ఈ కాకతీయ యూనివర్సిటీలో ఈ పోతన హాస్టల్లో ఎవరో ఒకరు చనిపోయే వరకు ఇంకో కొత్త బిల్డింగ్ మాత్రం వాళ్ళకి ఇచ్చేలాగా లేరు. అంటే చనిపోవాలని చూస్తున్నారా? మరి ఎందుకు ఈ విధంగా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? రిజిస్టర్ సార్కి ఎన్నోసార్లు చెప్పినాం, మరి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ బిచ్చలని పడి కింద పడి అందరూ అసలు ఎట్లా అంటే రాత్రి నుంచి అందరూ గందరగోళం అవుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ ఉన్నాయి మా అందరికీ. మేము అందరం కూడా ఏ విధంగా అసలు చదువుకోవాలా, లేదంటే రాత్రంతా దాన్ని కూర్చుంటూ అట్లనే ఉండాలా, ధర్నా చేయాలా, ఏం చేయాలి అసలు రాత్రంతా మేము అని ప్రతి ఒక్కరం కూడా మేము అసలు ఆందోళనకు గురవుతున్నాం. వేరే హాస్టల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది, సమ్మక్క సారలమ్మ హాస్టల్. మరి అక్కడికి ఎందుకు పంపించడం లేదు అధికారులు? ఖచ్చితంగా ఈ విషయం పట్ల స్పందించాలి. ఖచ్చితంగా రిజిస్టర్ సార్ ఈ విషయం గురించి మాట్లాడాలి. వాకటి కర్ణ మేడం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి, ఇదంతా చూసి మాట్లాడాలి. నెక్స్ట్ తొందరగా ప్రతి ఒక్కరిని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ఆ హాస్టల్కి షిఫ్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయం అయితే కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, గతంలో అధికారులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కూడా వీసీ కావచ్చు, కేయూ రిజిస్టర్ కూడా ఈ సమస్యల పట్ల ఒక దృష్టి సారించి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇలానే అధికారులు వివరిస్తే దశల వారీగా పోరాటం చేస్తాం, తప్పకుండా మా వసతుల కోసం పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్. విద్యార్థుల ఆందోళనతో అధికారులు స్పందించారు. దీంతో పోతన హాస్టల్ విద్యార్థులకు సమ్మక్క సారలమ్మ హాస్టల్ బిల్డింగ్ను సమకూర్చారు. నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొన్న పరిసరాల్లో ఇప్పుడు కొంచెం కుదుటపడింది. కొత్త భవనం కేటాయించడంతో విద్యార్థుల సామాగ్రి, హాస్టల్ సామాగ్రి తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు.